సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కడప జిల్లాలో ఏకశిలా నగరంగా పేరుగాంచిన ప్రాచీన హిందూ దేవాలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయం నందు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి వారిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి గురువారం సాయంత్రం 5:20 సమయంలో కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం జరిగిందని, ఈ సందర్భంలోనే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఏకశిలా మూర్తిగా కొలువైన కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఒంటిమిట్ట కోదండ రామాలయంలో స్వామివారు ప్రత్యేకంగా విశిష్టత ఉందని, తెలంగాణలో ఉన్న భద్రాచలం మాదిరిగానే మనకు కూడా కోదండ రామాలయంలో ఏకశిలామూర్తిగా కొలువైన కోదండరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఎంతో మహిమ గల దేవుళ్ళని, ఇటువంటి వారిని నేడు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.